వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేమైతే ఈరోజు చిత్తారమ్మ దేవి ఆలయానికి అయితే వచ్చాము. ఎందుకంటే ఈరోజు చిత్తారమ్మ దేవి జాతర ఉంది. అలాగే నేను ఈరోజు ఫస్ట్ టైం ఓడిబియ్యం అనేది అయితే పోస్తున్నాను. మా మమ్మీ ఉన్నారని చెప్పేసి నేను మా మమ్మీ వచ్చాను. మా అత్తమ్మ కూడా ఉన్నది, బట్ తను ఇంటి దగ్గరే ఉన్నది. అండ్ తను ఓడిబియ్యం ఇట్లా కలిపేసి నాకు ఇచ్చింది. నేను వెళ్ళేసి వచ్చాను. చాలామంది పబ్లిక్ ఉంటారు కదా, తను ఎక్కువసేపు నిలబడలేదు. సో మోకాళ్ళ నొప్పులు అనమాట. అండ్ ఇక్కడికి వచ్చాను. సో సింపుల్గా ఫస్ట్ టైం కాబట్టి సో ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా తీసుకుని వెళ్ళాను అమ్మవారికి ఓడిబియ్యం అనేది. ఇక్కడ చాలామంది లైన్లో ఉన్నారు. అండ్ ఇక్కడ టెంపుల్ లోపలనే చిన్న ఫంక్షన్ హాల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ అమ్మవారికి ఓడిబియ్యం కానీ లైక్ వస్త్రాలు సమర్పించడం కానీ ఏమైనా కానుకలు ఉంటే ఇక్కడ అప్పచెప్పేస్తారు. అండ్ నేను ఇక్కడ ఓడిబియ్యం పోసి ఎగ్జిట్ అయ్యాను. సో దగ్గర దాకా వీడియో తీయడానికి లేదన్నమాట. అండ్ నేను ఎగ్జిట్ అయ్యాను. ఇక్కడ చాలామంది పబ్లిక్ ఉన్నారు. అండ్ యాక్చువల్గా ఓడిబియ్యానికి టికెట్ వచ్చేసి మనకి 100 రూపీస్ అలా చార్జ్ చేశారు. అండ్ ఓడిబియ్యం పోసిన వాళ్ళకి సపరేట్గా లైన్ ఉండింది. బట్ నాకు అది తెలియక నేను ఫ్రీ దర్శనంలో లైన్ కట్టేసి వెళ్ళిపోయాను. అండ్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత చాలామంది చెప్పారు టికెట్ లైన్ వేరే ఉంది, సో ఇది ఫ్రీ దర్శనానికి అని చెప్పేసి అంటే. సో నాకు అప్పుడు వెనక్కి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే చాలామంది పబ్లిక్ ఉన్నారు కదా. సో చూడండి ఎంతమంది ఉన్నారో. అండ్ దగ్గరలోకి వెళ్ళిన తర్వాత నా టికెట్ అనేది మిస్ అయిపోయింది. సో మళ్ళీ అమ్మవారి దర్శనానికి లోపలికి ఎంట్రీ అవ్వగానే నా టికెట్ అనేది కనిపించింది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఓడిబియ్యానికి కానీ బట్టలు అమ్మవారికి సమర్పించడానికి ఫంక్షన్ హాల్ అని చెప్పాను కదా. సో అదే అనమాట. ఇక్కడ నాగదేవత టెంపుల్ ఉంటుంది. సో అది కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ 5 అమ్మవార్లు అనేది ఉంటారు. అండ్ ఇక్కడ మా మమ్మీ, నేను, మా పాప ముగ్గురం వచ్చేసాము. ఇక్కడ లైన్ అయితే చాలా బాగా ఉన్నది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చాలా బాగా అనిపించింది. మాకైతే చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. లైక్ చాలా ప్లెజెంట్గా అనిపించింది. డెకరేషన్ థీమ్ కూడా చాలా బాగుండింది. అండ్ ఈసారి ఏంటంటే కొంచెం యానిమల్ థీమ్ అనేది పెట్టారు. అండ్ ఈసారి ఫ్లవర్స్ థీమ్ అంతా డెకరేట్ చేశారు. సో లాస్ట్ ఇయర్ ఇలా చేయలేదు. సో లాస్ట్ ఇయర్ కంప్లీట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్తో డెకరేషన్ అనేది చేశారు. ఇక్కడ నాగదేవత టెంపుల్ ఉంది చూడండి. అండ్ నాగుల చవితికి పంచమికి కూడా చాలామంది వస్తారు. అప్పుడు కూడా చాలా బాగా లైన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మేమైతే టెంపుల్ సైడ్ నుండి వెళ్ళాము. ఇక్కడ లోపలికి అయితే మేము ఎంట్రీ అయ్యాము. ఇక్కడ నా టికెట్ అనేది దొరికింది. సో అక్కడ నుండి ఇక్కడికి ఎలా వచ్చిందో నా టికెట్ తెలీదు, బట్ ఎలా మిస్ అయిందో కూడా నాకు తెలీదు. బట్ లక్కీలీ నాకు ఆ టికెట్ దొరికింది. బట్ ఏం చేస్తాం, సో అంతా అమ్మవారి దయనే అని చెప్పేసి లోపలికి అయితే వచ్చేసాను. చాలా హ్యాపీగా అనిపించింది. సో చాలామంది ఉన్నారు. సో టికెట్ ఎవరైతే తీసుకొని ఓడిబియ్యం పోసిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు ఫ్రీ దర్శనానికి వచ్చిన వారు అంతా ఒకే లైన్లో మూవ్ ఆన్ అయ్యారు. అందరూ అమ్మవారి దర్శనానికి ఒకే లైన్లో ఆర్డర్ వైజ్గా వెళ్ళారు. చాలామంది పబ్లిక్ వచ్చారు. అండ్ మాకైతే చాలా బాగా అనిపించింది. ఎవరైతే హైదరాబాద్లో గాజుల రామారం ఏరియాలో ఉంటారో తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ అవ్వండి. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈసారి మాత్రం చాలా బాగా డెకరేట్ చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఎప్పుడు జాతర అప్పుడు మేము టెంపుల్లోకి రాలేదు. సో 2 days తర్వాత వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళినాము. సో ఈసారి ఓడిబియ్యం పోయడం వల్ల నేను దర్శనానికి కూడా వచ్చేసాను. లక్కీలీ చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగా అనిపించింది మాకైతే. సో మీ అందరి కోరికలు కూడా నెరవేరాలి, అలాగే మా కోరిక కూడా నెరవేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మన అందరి మీద అమ్మవారి బ్లెస్సింగ్స్ అనేది ఉండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనకి కానుకలు కానీ లైక్ డబ్బులు కానీ ఇంకేమైనా వేయాలనుకునేవారు ఇక్కడ హుండీ అనేది మనకి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ పెట్టారు. మనకి ఇక్కడ చిన్న యానిమల్ థీమ్ అని పెట్టారు అని చెప్పాను కదా. సో ఇక్కడ మనకి వీడియోలో కనిపిస్తుంది. అండ్ ఎవరైతే ఇక్కడ రామారం ఏరియాలో ఉంటారో తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ అవ్వండి. మన కోరికలు కూడా త్వరలో నెరవేరుతాయి. అండ్ అలాగే చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఇక్కడ ఎవరైతే నా వీడియో కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.